దైవజనులు జోసెఫ్ శాస్త్రి గారు జీవితంలో సేవ ఆరంభ దినాలవి కాలినడకతో దేవుని సేవ చేస్తున్నటువంటి రోజులవి. మరుసువల్లి అనేటువంటి గ్రామంలో కాపురం ఉంటూ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అడవి ప్రాంతంలో దేవుని సేవను బలముగా జరిగించినటువంటి దైవజనులు. ఒక చేత్తో డ్రమ్ము, మరొక చేత్తో మైక్ గొట్టాలు, అలాగే ఇద్దరు ముగ్గురు సహోదరుల సహాయంతో అవన్నీ తీసుకొని వెళ్ళి గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నటువంటి దినాలు. తెలంగాణలో అంటే మర్సుమల్లి ఆంధ్రాలో ఉంటుంది, కాచవరం అనే ఊరు తెలంగాణలో ఉంటుంది. ఒక 4 కిలోమీటర్ల దూరం దానికి దీనికి. ఆ కాచవరం అనేటువంటి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిద్దామని చెప్పి వెళుతున్నటువంటి క్రమంలో ఆ కాశీవరం గ్రామంలో సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు వేమూరి చిన్నబ్బాయి గారని చౌదరీస్ ఒక ఫ్యామిలీ అక్కడ ఉన్నారు. ఆ కుటుంబంలో వారి పెద్ద కుమార్తె వేమూరి ఐకితమ్మ గారు పాండవ రోగం అనేటువంటి వ్యాధి చేత బాధపడుతున్నారు. మరి దైవజనులను ఆహ్వానించి వారు ప్రార్థన చేయించుకొనగా దేవుడు అద్భుతమైనటువంటి స్వస్థత ఆమె జీవితంలో కలిగించాడు. మరి దైవజనుని జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎన్నో. తర్వాత వారి కుటుంబం సేవలో మంచి సహకారులుగా తీర్చిదిద్దబడ్డారు. ప్రభు పరిచర్యలో అద్భుతంగా మరి తోడ్పడినటువంటి విధానం ఆ కుటుంబంలో కనబడతా ఉంది. తర్వాత వారు దేవుని పని కోసం వారికి ఉన్నటువంటి 10 ఎకరాల స్థలం అమ్మి వారి జీవితంలో జరిగిన అద్భుతాన్ని చూచి దేవుని పని కోసం ఆ డబ్బుని హెచ్చించి మైలవరంలో ఎకరం స్థలం కొనడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే మరుసుమల్లిలో మందిర నిర్మాణం చేయడానికి ఆ డబ్బు అప్పటి దినాల్లో ఉపయోగపడినట్లుగా మరి గమనిస్తూ ఉన్నాం. ఇలాగున ప్రభు పరిచర్యలో ప్రతిదీ దేవుడు తన కార్యాలు దైవజనుని సేవలో జరిగిస్తూ అవసరాలు తీరుస్తూ ప్రభు పరిచర్యలో సేవకుని ఎత్తిపట్టి వాడుకున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఇలాంటి కార్యాలు చేయగలడు కదా. నమ్మండి, విశ్వసించండి, ప్రభు సన్నిధిలో అడుగులు ముందుకేయండి. మే గాడ్ బ్లెస్ యూ.